హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుడ్ ఫ్రైడే కదండి, హాలిడే వచ్చింది. సో మనకి ఏమైనా తినాలనిపిస్తే బయటికి వెళ్ళి తెస్తే కల్తీగా ఉంటుంది కదా, ఆయిల్స్ మంచిగా ఉండట్లేదు కదా. మనం తినేది 2-3 అదే ఇంట్లో చేసేసుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్ ఆయిల్ కదా. అందుకని నేను ఒక 1 అవర్ నానబెట్టానండి. పచ్చనిపప్పు తీసుకొని 1 గ్లాసు. అది నానిన తర్వాత ఇంత బరకగా వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అండ్ జీలకర్ర 3 వేసేసి ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేసుకుందాము. కొంచెం నానితే ఇంకా బాగుంటుంది కదా అని ఇవన్నీ దీంట్లో పడతాయి కదా, ఆనియన్స్ కొంచెం మెత్తబడిపోతాయి. జీలకర్ర కూడా వేసుకున్నాను. అదేవిధంగా చిన్నగా చిట్టిగిడి పసుపు వేస్తున్నానండి. గోల్డ్ కలర్ వస్తుంది అనమాట వడ మనకి వేసుకుంటే. ఇది కూడా వేసేసి కలిపేసి పెట్టుకున్నాను పక్కన. ఆయిల్ పెట్టానండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా వేసుకొని వేసుకోండి. టైము ఫిక్స్ చేయమంట, అప్పుడే మనకు రిస్క్ లేదంట. చలో చలో I love you, you love me, I kiss you, you kiss me. 1 2 3 4 వయ్యారని పక్కన పెట్టు. పుల్లగొట్టి పోకు. చూడండి ఇట్లా వచ్చేస్తుంది కదా మంచిగా. అసలు ఆయిల్ కూడా చాలా తక్కువ తీస్తుంది. మనకి హెల్తీ ఫుడ్ తిన్నట్టుంటుంది. కొంచెం శ్రమ పడాలండి. పిల్లలకి బయట పెట్టకుండా లోపల మనమే చేసుకొని పెడితే హెల్తీగా బాగుంటుంది, తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ నేను పక్కన పెట్టేస్తా. మామూలుగా డైలీ వంటలు వాడతాం కదా, కర్రీస్, దాంట్లోకి వేస్తాను. పాత ఆయిల్లో కలుపుద్దు. అది ఫ్రెండ్స్, చూసారా వడలు, శనగ వడలు అయిపోయిందండి. చూడండి శనగ వడలు అయిపోయినాయి చేయటం. ఇలాగ ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే ఆనందమే ఆనందం కదా. నాకు కుకింగ్ చేయటం చాలా ఇష్టం అండి. తీసేస్తాను. అయిపోయింది, ఏగిపోయింది కదా మంచిగా. మనం వేసిన ఆకు, ఆనియన్స్ ఇవన్నీ ఇట్లా ఏగుతాయి అన్నమాట మంచిగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు అండి. వేడిగా ఇటు పెట్టేసుకున్నామంటే ఇంట్లో 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఇంత టేస్టీ వడ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది కదా చిన్నగడ. దీంట్లో టమాటా సాస్ వేసాను. టమాటా సాస్ వేసుకొని తినేసేయచ్చు.